హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుండె నిండా గుడిగంటలు సీరియల్ చూడాలంటే ముందుగానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఏం జరిగిందంటే బాలు మీనాలు గదిలోకి వెళ్తారు పడుకోవడానికి. అయితే ఒక మంచమే ఉండడం వలన బాలు దుప్పటి దుండు తీసుకుని బయటకు వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ నాయనమ్మ ఎక్కడికి రా వచ్చావు, కాళ్ళు రెండు ఎరుక్కొడతాను, లోనికి వెళ్ళి పడుకో అంటే బయట చల్లగా ఉంది షీలా డార్లింగ్ అంటాడు. లేదురా బాలు, నువ్వు నీ భార్యను వదిలేసి ఒక్కదాన్నే ఇక్కడ పడుకుంటావా ఏంటి, నోరు మూసుకుని గదిలోకి నువ్వు వెళ్ళు అని చెప్పేసి లోనికి పంపిస్తుంది. ఇంకా అయితే మీనా అంటుంది, మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను అని చెప్పేసి మీనా అంటుంది. ఇక అంతలోనే కింద ఉన్న బొద్దింకను చూసి మీనా గట్టిగా అరుస్తూ బాలు దగ్గరికి వెళ్ళిపోయి పడుకుంటుంది అనమాట. ఇంకా అలానే బాలు చూస్తూ ఉంటాడు మీనా వైపు. ఇంకొంచెంసేపు అలానే ఉంటూ ఉండగానే గదిలోనికి వాళ్ళ నాయనమ్మ పని మనిషి ఇద్దరు వస్తారనమాట. వచ్చి ఏమైంది అని చెప్పేసి గట్టిగా అడిగి వాళ్ళిద్దరిని చూసి సిగ్గుపడతారు. భార్యాభర్తలు అన్నాక చాలా ఉంటాయి, మనం ఎందుకు ఇక్కడ పద అని చెప్పేసి వాళ్ళ నాయనమ్మ పని మనిషిని తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట బయటికి. అయితే ఇక బాలు అడుగుతాడనమాట, ఏమైంది అంత గట్టిగా అరిచావు అంటే కింద బొద్దింక ఉందండి అని చెప్తుంది. మగవాళ్ళనే మీరు తొక్కి పెడతారు, అలాంటిది బొద్దింకలు బల్లును చూసి ఇంట్లో ఆడవాళ్ళు భయపడుతూ ఉంటారు అని చెప్పేసి ఇంకా బాలు నేను కింద పడుకుంటాలే, నువ్వు పైన పడుకో అని చెప్పి మీనని పైన పడుకోమని చెప్తాడనమాట. ఇక ఆ తర్వాత రవి ఉంటాడు కదా జాబ్కి అని చెప్పేసి పొద్దున్నే బయలుదేరుతాడు. ఎక్కడికి రా వెళ్తున్నావు అంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నాన్న, ఆశీర్వదించండి అని చెప్పేసి ఆశీర్వాదాలు తీసుకుంటాడనమాట. వాళ్ళ అమ్మగారు అంటారు, నువ్వు మనోజు మంచి స్థాయిలో ఉండాలిరా, ఆ బాలుగాడి కర్మే అంతే, వాడు ఎప్పుడు ఆ కారు తోలుకుంటూ తాగుబోతోడ్లాగా అలానే తిరుగుతూ ఉంటాడని చెప్పి అంటుంది. ఇక వాళ్ళ నాన్న అంటాడు, బాలునే ఎప్పటికైనా మంచివాడు అవుతాడు, మంచి పొజిషన్లో ఉంటాడు, చూస్తూ ఉండు అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా అంటాడు. ఇక ఆ తర్వాత పొద్దున్నే లేచి మీనా ఇంటి ముందు చిమ్మేసి ముగ్గులు పెడుతుంది అనమాట. చక్కగా నీట్గా ముగ్గులు పెడుతుంటే పని మనిషి చూసి, పట్టణంలో ఆడవాళ్ళంటే పొద్దెక్కిన దాకా పడుకుంటారు అనుకున్నాను అమ్మగారు, మీరు పొద్దున్నే లేచి ముగ్గులు పెడుతున్నారు అని చెప్పేసి అంటుంది. ఇక ఆ తర్వాత వాళ్ళ నాయనమ్మ మీనాని బాలు దగ్గరికి పంపించి వాడు తలంట స్నానం పెట్టాలి, కుంకుడుగాయలతో వెళ్ళి పిలుచుకురాపో, స్నానానికి వేడి నీళ్ళు పెడదు అని చెప్పేసి పంపిస్తుంది. మీనాని వెళ్ళి పిలిస్తే బాలు తలంట స్నానం తప్పించుకోవడం కోసం ఫీవర్ వచ్చినట్లాగా నటిస్తాడు. అయితే పదండి హాస్పిటల్కి వెళ్దామంటే రాడనమాట. ఇంకా వాళ్ళ నాయనమ్మ వచ్చి నాటకం ఆడుతున్నాడని చెప్పేసి తెలుసుకుంటుంది. ఇక స్నానానికి రెడీ అవ్వడానికి లుంగి కట్టుకోవడానికి బాలు వెళ్తాడనమాట. ఇంకా వీళ్ళన్నీ ప్రిపేర్ చేస్తారు పని మనిషి వాళ్ళ నాయనమ్మ. అమ్మగారు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత అనేది లేదు కదా, ఈ తలంటు స్నానం మీనమ్మగారి చేత చేయించారంటే ఇనుము అయస్కాంతంలాగా ఇద్దరు అతుకుపోతారు అని చెప్పేసి అంటుంది. ఇంకా మీనాని పిలిచి ఆ సుశీలమ్మ గారు, రా నీ భర్తకి నువ్వే తలంటు పెట్టాలి అని చెప్పేసి పిలుస్తుంది. ఇక బాలు అంటాడు, అదేంటి నాయనమ్మ, నువ్వే కదా చేయించేది, ఎప్పుడు నా మీద ప్రేమ నీకు బాగా తగ్గిపోయిందంటే, ఇంతకు ముందంటే నీకు పెళ్ళి అవ్వలేదు, ఇప్పుడు నీ భార్య ఉంది కదరా, నీ భార్య తలంట పడుతుంది, నేను ముసలిదాన్ని అయిపోయాను కదా, రిటైర్ అయ్యాను, చూడు కాళ్ళు చేతులన్నీ ఎలా అయిపోయినాయి అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా మీనా వచ్చి తలంటు పెట్టడానికి ఆయిల్ తీసుకుంటుంది బాలుకి. అక్కడ నుంచి తప్పించుకోవడం కోసం చూస్తుంటే వాళ్ళ నాయనమ్మ మళ్ళీ వచ్చి చూస్తుంది అనమాట. ఇంకా బాలుకి తప్పనిసరి పరిస్థితులు బాలు ఇష్టం లేకపోయినా కానీ చక్కగా కూర్చుని ఇంకా తలంటు పెట్టించుకుంటూ ఉంటాడు. చాలా బాగుంటుందండి చూడడానికి. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. మీకు బాలు మీనా అంటే ఇష్టం ఉంటే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.